మహాదేవ శ్రీమాత్రే నమః. 2024లో మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే గత 2021, 22, 23 కూడా మీకు బాగా లేదు అని చెప్పాలి. ఖచ్చితంగా కూడా బాగుంది అనుకుంటే కింద కామెంట్ చేయండి ఎవరైనా కూడా. ఎందుకు అంటే వీరికి అష్టమ శని మూలకంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికీ కూడా మీకు సరైనటువంటి సంపాదన కానీ, లేదా సరైనటువంటి వ్యాపారం కానీ, సరైనటువంటి ఉద్యోగం కానీ, సరైనటువంటి అసలు ఆలోచన విధానం కానీ, అసలు ఏం జరిగింది అనేటువంటిది కూడా ఆలోచన అనేటువంటిది లేకుండా జరిగిపోయింది గత 2021, 22, 23లో కూడా. కనుక మీరు అష్టమ శని మూలకంగా ఎన్నో ఇబ్బందులు, పడరాని మాటలు, మన అనుకున్న వారి నుండే మీకు విరోధాలు కావచ్చును. అదేవిధంగా సమయానికి మనీ ఇస్తాము అని చెప్పినటువంటి వారికి మాట కోల్పోయినటువంటి సందర్భం, ఇలా 1, 2 ఏమిటి చాలా ఉన్నాయి. అదేవిధంగా ఎంగేజ్మెంట్ అయి కూడా బ్రేకప్ అంటే వివాహం దాకా రాకుండా ఆగిపోయేటువంటి సందర్భాలు, ఇట్లా చూసుకున్నట్టయితే ఈ యొక్క మిథున రాశి వారికి బాగా లేదు అని చెప్పుకోవాలి. కానీ 2024 జనవరి 6వ తారీఖు తర్వాత నుండి ఖచ్చితంగా కూడా, అంటే మకర సంక్రమణము అంటే సూర్యుడు మకరంలోకి ఎంటర్ అయినటువంటి తర్వాత నుండి అద్భుతమైనటువంటి రాజయోగం గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఖచ్చితంగా కూడా మీకు గురువు ఎంతో అమూల్యమైనటువంటి ప్రసాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి రిజల్ట్ని ఇవ్వబోతూ ఉన్నాడు. శని భగవానుడు కూడా మీకు అష్టమం నుండి అంటే అష్టమాత్ ఉన్నటువంటి శని భగవానుడు కూడా కుంభంలోకి ఎంటర్ అయినటువంటి సందర్భము. ఈ యొక్క కుంభంలో అంటే మీకు 9వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు మీరు మంచి కర్మలు చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక మీరు మంచి కర్మలు ధర్మంగా మీ యొక్క పనిలో మీరు ముందుకు వెళ్ళినట్టయితే శని భగవానుడు అపర కుబేరులను చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. కనుక ఎలాంటి పనైనా కూడా ఏదో భూలాభము అని కానీ, లేదు అనుకుంటే ఇంకేదో మరొకటి అని కాదు, మీకు సంబంధించి ఎలాంటి పని అయినా కూడా ఆగకుండా ఖచ్చితంగా కూడా ఈ యొక్క 2024లో దూసుకుపోతారు. 100% రాసి పెట్టుకోండి. కనుక మిథున రాశి వారికి ఏ రకంగా చూసుకున్నా కూడా బాగుందని చెప్పవచ్చును. కనుక చాలా బాగుంది. మీరు కేవలము కూడా గణపతి ఆరాధన చేసుకోండి. గణపతికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ, గణపతికి సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ప్రతిరోజు కూడా చదువుకోండి. మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడం జరుగుతున్నది. కనుక మీరు మిథున రాశి వారికి ఆల్ ద బెస్ట్. చాలా బాగుంది 2024. 2024లో కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మీకు 2022 ఆగస్టు దాకా కూడా ఎంతో అద్భుతంగా ఉంది. 2022 ఆగస్టు నుండి కాస్త ఇబ్బంది అయినటువంటి వాతావరణం. మళ్ళా 2023లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఒక్కొక్క 4-5 నెలలు బాగుండి, మరలా మీకు 2023 జూన్, జూలై నుండి బాగా లేని సందర్భము ఇట్లా కూడా గోచరిస్తూ ఉంది. మొత్తం మీద మీకు అష్టమ శని అనేటువంటిది చాలా కష్టాలు పెట్టేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త వహించడం అవసరము ఈ యొక్క కర్కాటక రాశి వారు. ఏదైనా వివాహానికి సంబంధించి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, శరీరము సహకరించకపోవడం కానీ, లేదా ఒక లేజినెస్ ఏర్పడడం కానీ, లేదా ఎవరికైనా మనీ ఇచ్చి లాస్ అవ్వడం కానీ, మన అనుకునేటువంటి వారికే మనీ ఇచ్చి వారి నుండే మనకు చెడు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వీరికి సంబంధించి ఏవైనా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే గత కొంతకాలం నుండి ఉన్నటువంటి శ్వాసకు సంబంధించింది కానీ, ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం మీద హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఇబ్బంది ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. స్థాన చలనాలు చాలా ఉన్నాయి. 2025 దాకా కూడా, ఈ 2025 మే దాకా కూడా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు గోచరిస్తూ ఉన్నాయి. కానీ మీరు ధర్మంగా, అబద్ధం ఆడకుండా, నిజాయితీగా ఉన్నట్టయితే ఇదే అష్టమ శనిలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందేటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి. ఆకస్మిక ధనాన్ని పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా
కర్కాటక రాశి వారు ఈ విషయాన్ని గమనించి ఎక్కువగా కూడా అబద్ధాలు అనేటువంటిది ఆడకుండా ధర్మంగా ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా కూడా మీరు అసలు అబద్ధాలు ఆడరు, కానీ మీరు చేసుకున్నటువంటి కర్మనో మరి ఇంకేమిటో అనుకోండి, ఇప్పుడు మీకు బాగాలేదు. కనుక కర్కాటక రాశి వారు జాగ్రత్త వహించడం అవసరం. మీకు శనికి సంబంధించినటువంటి నల్ల నువ్వులు దానం కావచ్చును, అదేవిధంగా శని సంబంధిత పాశుపత హోమం అనేటువంటిది ఉంటుంది, అది చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. కనుక కర్కాటక రాశి వారికి ఆల్ ద బెస్ట్. 2024 మంచి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. 2024లో సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి సప్తమ శని మూలకంగా వివాహ భంగాలు, అంటే వివాహానికి సంబంధించి దగ్గర దాకా వచ్చిపోవడం కానీ, లేదా తండ్రి లేని సంబంధాలు రావడం కానీ ఇలాంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారు ముఖ్యంగా కూడా మీ యొక్క స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ను తక్కువ చేసుకోండి. కొన్ని సందర్భాలలో మీరు మీ యొక్క కోపం మూలకంగా, మీ యొక్క ఈగో మూలకంగా చాలా కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది 2024లో. కనుక మీకు నెక్స్ట్ అయ్యేటువంటిది అష్టమ శని రావడం జరుగుతుంది, అదొకటి గమనించండి. కనుక మీకు యొక్క సప్తమ శని ఉన్నటువంటి సందర్భంలోనే మీరు జాగ్రత్తగా ఉండి ధర్మానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ, ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ అబద్ధాలు ఆడకుండా ఉన్నట్టయితే అష్టమ శని మీకు వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇది మాత్రం గమనించి గుర్తుంచుకోండి. ఎందుకంటే 2024 ఇది, దీనికి 30 ఇయర్స్ వెనక్కి వెళ్ళండి. 30 సంవత్సరాలు వెనక్కి వెళితే అంటే ఒక 50+ ఉండేటువంటి వారు కానీ 60+ ఉండేటువంటి వారు కానీ ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోండి. 30 సంవత్సరాలు వెనక్కి అంటే 2024కు 30 సంవత్సరాలు వెనక్కి అంటే 1994, 1995, 1996 ఆ సందర్భాలలో ఒకసారి 93 నుండి మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగాయి, అప్పుడు మనకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు జరిగాయి అనేటువంటిది ఒకసారి గమనించుకోండి. హెల్త్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ఇలాంటివి యాక్సిడెంట్స్ కావచ్చును. కనుక 2024లో సింహరాశి వారికి చాలా అంటే చాలా బాగుంది. మీకు ఈ యొక్క గురువు మూలకంగా గురువు మీకు మంచి స్థానంలో ఉండడం మూలకంగా, అంటే మనకు 9వ స్థానం ఏంటిది అంటే మనకు పూర్వజన్మ సుకృతం, అదేవిధంగా మంచి కర్మలు చేసుకోవడానికి ఫలితాలు ఉంటాయి. కనుక దాన ధర్మాలు కావచ్చును, తీర్థయాత్రలు కావచ్చును, ఇంకనూ చూసుకున్నట్టయితే ఏవైనా దేవాలయానికి డొనేషన్ రూపకంగా ఇవ్వడం కానీ, ఇలా మంచి కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి. మరొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే మీ తండ్రి తరపున ఏవైనా లావాదేవీలు వచ్చేటువంటివి ఉన్నా, లేదా తండ్రి తరపు సంబంధించినటువంటివి చాలా రోజుల నుండి కూడా ఎదురు చూస్తూ ఉన్నాం, మనకు రావటం లేదు అనేటువంటి వారికి 2024లో మంచి ఫలితాలు ఉన్నాయి, తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 2024 మే తర్వాత ఉద్యోగంలో పెను మార్పులు ఉన్నాయి, వ్యాపారంలో కూడా పెను మార్పులు ఉన్నాయి. ఎవరికి? సింహరాశి వారికి. ఇంకను చూసుకున్నట్టయితే వీరికి తృతీయము కేతువు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను చూసుకున్నట్టయితే అష్టమ రాహువు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో కూడా కాస్త గొడవ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కనుక మీరు చక్కటి రెమెడీలను చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. చక్కటి రెమెడీలు అంటే ఇక్కడ గురువు బాగున్నాడు, రాహువుకు సంబంధించింది అంటే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి దానాలు కానీ, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు అదేవిధంగా చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు. 2024లో కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే మనోళ్ళండి రైట్ రిపీట్ 2024లో కన్యా రాశి వారిని చూసుకున్నట్టయితే మీకు లగ్నాతు కేతు ఉంది కనుక మోక్షకారకుడు, చక్కటి మోక్షాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. సంతానం కావచ్చును ఎదురు చూస్తున్నటువంటి వారికి, అదేవిధంగా విదేశీ ప్రయాణాలు కావచ్చును, ఇంకా జీవితంలో ఎదగాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా కూడా ఈ యొక్క కేతువు మంచి మార్గం చూపించేటువంటి పరిస్థితి ఉంది.
ఇంకను చూసుకున్నట్టయితే ఏమైనా మొక్కులు ఉన్నా కూడా తీర్చుకునేటువంటి పరిస్థితి. ఇంకను తీర్థయాత్రలకు కావచ్చును, కాస్త ఆధ్యాత్మికం వైపుగా ఎక్కువగా కూడా వెళ్ళడానికి ప్రోత్సాహం లభిస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉంటాం మనం, కొందరు అంటూ ఉంటారు ఏదో సన్యాసం ముచ్చుకోవాలి, జీవితం ఏమిట్రా అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడు కేతు లగ్నాత్ ఉండడం వలన అలాంటి ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను సప్తమ మ్యారిటికల్ లైఫ్లో కాస్త ఇబ్బందులు, ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి వెళ్ళడం, లేదా కొత్తగా వివాహం అయినటువంటి వారికి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అష్టమాత రాహువు కూడా కాస్త కష్టం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కనుక మే దాకా కొంచెం బాగాలేదని చెప్పుకోవచ్చును. మే తర్వాత గురువు మార్పు వలన వీరికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎవరికి? కన్యా రాశి వారికి. కనుక మే వరకు వేచి ఉండండి. ఏదైనా ఉద్యోగంలో మార్పు కానీ, వ్యాపారంలో అభివృద్ధి అనుకునేటువంటి వారు కానీ, లేదా ఎలాంటి ముందుకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారు, ఎలాంటి సమస్యలైనా కూడా ఉండేటువంటి వారు మే దాకా ఆగండి. మే తర్వాత ఆటోమేటిక్గా మీకు గురువు ఇచ్చేస్తాడు. కనుక మే వరకు ఖచ్చితంగా కూడా వేచి చూడండి. మీరు కొన్ని మనకు కేతువు మూలకంగా మీకు కొన్ని శుభాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను 6వ స్థానంలో శని ఉండేటువంటి సందర్భంలో ఈ యొక్క మెడికల్ రిలేటెడ్, అంటే మెడిసిన్ చదువుకోవాలనుకునేటువంటి వారు కానీ, లేదా పోటీ పరీక్షలకు ఎవరైనా రాసేటువంటి వారికి కానీ మంచి ఫలితాలు ఉన్నాయి. 2024లో కన్యారాశి వారికి 50% బాగుంది, 50% బాగాలేదు. కనుక మీరు ఏవైతే బాగాలేవో ఆ యొక్క గ్రహాలకు సంబంధించి చేసుకొని పరిహారాలు ముందుకు వెళితే మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి 2024లో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. పంచమ శని, అదేవిధంగా సప్తమ రాహువు కనుక మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ద్వాదశ భావంలో కేతువు వలన మోక్షం పొందేటువంటి పరిస్థితి ఉంది. విదేశీ ప్రయాణాలు కావచ్చును, మెడికల్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి ధనము, అదేవిధంగా కేతువు మనకు 12వ స్థానంలో ఉండడం వలన మీకు తీర్థయాత్రలు కావచ్చును, ఏమైనా మొక్కులున్నా తీర్చుకునేటువంటి పరిస్థితి కావచ్చును, ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. స్థాన చలనాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే కాస్త హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క తులారాశి వారికి. కనుక సంతానానికి సంబంధించి కాస్త డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను వీరికి ముఖ్యంగా ఏమిటంటే వివాహానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వారికి తప్పకుండా ఈ యొక్క మే లోపు సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బిజినెస్ ఎవరైనా కూడా పార్ట్నర్షిప్లో చేసేటువంటి వారికి కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా ఇప్పుడు సర్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క 3-4 నెలలలో మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంకను ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్టయితే పంచమ శని వలన ఏమిటి అంటే మీరు ఏదో మామూలుగా 800 కారు కొనుక్కున్నా కూడా అబ్బో కారు కొనుక్కున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. అంటే నలుగురు ఏడుపు మీ మీద ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే నరదిష్టి ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఖచ్చితంగా కూడా ఒక అమావాస్య రోజు నాడు ఒక బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. తులారాశి వారికి ఖచ్చితంగా కూడా 2024లో ఒక 75% కూడా చాలా బాగుంది అని చెప్పి 100% కూడా చెప్పుకోవచ్చును. కనుక అంటే ఇవి ఏదైనా కూడా ఇదంతా కూడా గోచారం అండి. గ్రహచారము అంటే మీకంటూ ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది. మీరు జన్మించినటువంటి సమయాన్ని ఆధారంగా చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకొని మీకంటూ ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొనే మీ యొక్క జాతకం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా ఈ యొక్క గోచారాలు మొత్తము కూడా మీకు ఒక 35% మాత్రం మ్యాచ్ అవుతాయి అనేటువంటి గమనించుకోవాలి. 2024లో వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. అర్ధాష్టమ శని వలన అష్టమ శని కంటే కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కనుక స్త్రీ మూలకంగా ఇబ్బందులు కావచ్చును, లవ్ బ్రేకప్స్ కావచ్చును, లేదా ఇంట్లో పెద్దలు కుదిర్చినటువంటి సంబంధమైనా కూడా కాస్త డిలే అయ్యేటువంటి పరిస్థితి, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును, స్థాన చలనాలు మాత్రము విపరీతంగా అయ్యేటువంటి పరిస్థితి ఉందండి వృశ్చిక రాశి వారికి. అంటే
కిరాయి ఇల్లైనా లేదా సొంత ఇంటి నిర్మాణము ఏర్పాటు చేసుకోవాలి అని అనుకునేటువంటి వారికి కూడా కాస్త డిలే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ముందుకు వెళ్ళకుండా ఏదో మేస్త్రీలు రాకనో లేదా మీకు చేతికి సరైన సమయానికి డబ్బు అందకనో లేదా బ్యాంకు రుణము రాకనో ఇట్లా 1, 2 అనే కాదు, ఆల్ ఆఫ్ సడన్గా ఏవో కారణాల మూలకంగా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది గృహ నిర్మాణము. అదేవిధంగా మీ యొక్క అమ్మగారికి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే గత 2021, 22లో లాస్ అయినటువంటి మనీ 24లో మీకు మే తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగానైనా కూడా మనీ ఎక్కడో పెట్టి ఉన్నారు, అవి ఆగిపోయినాయి. అవి 2024 మే తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇంకను భూ సంబంధిత విషయాలు కాస్త ముందుకు వెళతాయి. ఇంకను చూసుకున్నట్టయితే వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త అనేటువంటిది వహించడం చాలా అవసరం. ఇంకను చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి పెను మార్పులు ఉన్నాయి 2024లో. విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వారికి కూడా చాలా బాగానే ఉంది. కానీ వీరు మీ యొక్క జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, లేదా అక్కడ ఉద్యోగం దొరకకపోవడం కానీ, లేదా అక్కడ ఉండకపోవడం కానీ, మీ యొక్క హెల్త్ సహకరించకపోవడం కానీ, ఇలాంటివి ఏవో రకరకాలైనటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించడం అవసరం. 2024లో మీకు ఒక 25% మాత్రమే బాగుంది అని చెప్పవచ్చును. గురువు మూలకంగా ఈ యొక్క గురువు మేలో మీకు మారిన తర్వాత కాస్త అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అంటే సప్తమ భావానికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏమైనా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కనుక బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంది. 2024 జనవరి 16 తర్వాత చాలా అంటే చాలా బాగుంది. 2016 నుండి ఫిబ్రవరి 23 తర్వాత ఇంకా బాగుంది. ఈ 2016 నుండి 2015 జనవరి 15, 16 నుండి మరలా ఈ యొక్క సూర్యుడు మకర సంక్రమణం జరిగిన తర్వాత, అంటే సూర్యుడు మీకు 2వ భావానికి రావడం జరుగుతుంది మకర రాశిలో నుండి. దాని తర్వాత ముందు కుంభంలోకి వెళ్తాడు మరొక 1 మంత్ తర్వాత. అప్పటిదాకా మీరు నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. ధనుసు రాశి వారు దయచేసి మీ నోరే మీకు శత్రువు కనుక, ఇంకా సూర్యుడు మీకు ద్వితీయ భావంలోకి రావడం జరిగింది కనుక చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్త. అసలే ఏలినాటి శని నుండి విముక్తి పొందినారు మీరు. అయినప్పటికీ కూడా కొంత ప్రభావం చేత గత 6 నెలల నుండి కూడా బాగా లేదు. కానీ ఇప్పుడు లాస్ట్ 1.5 మంత్ నుండి పర్వాలేదు అనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కనుక 2024 ఫిబ్రవరి 20 తర్వాతనే బాగుంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, మరలా మే తర్వాత గురువు మీకు మార్పు వలన కాస్త ఇబ్బందులు మరలా కూడా గోచరిస్తున్నాయి. ఏమున్నా కూడా ఈ యొక్క 3-4 నెలలలో సెటిల్మెంట్ చేసేసుకోండి. ఏదున్నా ఈ 3-4 నెలలలో మీకు రావాల్సిన ధనం రావడం కానీ, లేదా భూ సంబంధిత లావాదేవీలు జరగడం కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, ఇంకా అన్ని రకాలుగా కూడా ధనుసు రాశికి చాలా అంటే చాలా బాగుంది. కనుక బీ కేర్ఫుల్, ఆల్ ద బెస్ట్ ధనుసు రాశి వారికి. అటు పిమ్మట మకర రాశి వారిని చూసుకున్నట్టయితే 2024లో ఏలినాటి శని నుండి ఒక 3వ స్టేజ్కి వెళ్ళడం జరిగింది. మీరు అంటే 2.5 సంవత్సరాలు అనుభవించి ఉన్నారు. హెల్త్ రిలేటెడ్ కావచ్చును, మానసికంగా కావచ్చును, శారీరకంగా కావచ్చును, అదేవిధంగా డబ్బు పరంగా అయినా కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉన్నారు. ఇంకా కూడా ఈ యొక్క 2023లో కూడా సర్జరీ దాకా వెళ్ళి ఆగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కనుక 2024లో కాస్త జాగ్రత్త. ఇంకా 2025 మే తర్వాత కంప్లీట్గా కూడా మీ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. కనుక మీకు ఇప్పుడు ఇంకొక 2.5 సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి. కనుక 24, 25, 26 వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది 2000. అప్పటి వరకు కాస్త జాగ్రత్త. కానీ గురువు మూలకంగా మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి. 2024 మే తర్వాత గురువు మూలకంగా చాలా అంటే చాలా అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది.
హౌస్ రిలేటెడ్ కానీ, ఒక ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు కానీ, ఇంటి నిర్మాణానికి సంబంధించి గృహ నిర్మాణము, అపార్ట్మెంట్స్ కావచ్చును, ఇలా ఏదైనా, అదేవిధంగా స్థాన చలనం కూడా గోచరిస్తుంది ఉద్యోగానికి సంబంధించి. మకర రాశి వారు ముఖ్యంగా ఏమిటంటే, మీరు మీ యొక్క ఈగో ఫీలింగ్ అనేటువంటిది చాలా తక్కువ చేసుకొని ఉంటేనే కొన్ని సందర్భాలలో పైకి ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక మకర రాశి వారిని చూసుకున్నట్టయితే 3వ భావంలో రాహువు, 9వ భావంలో కేతువు. 9లో కేతువు ఏంటి అంటే మీకు మోక్షకారకుడు అని చెప్పుకోవచ్చును. 9లో కేతువు ఉంటే చక్కటి ఫలితాలు ఉంటాయి. తండ్రి తరపున ఏమైనా లావాదేవీలు అద్దేటువంటి పరిస్థితి, ఇంకను పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చును. మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఏమైనా జప సాధనాలు కానీ, లేదా దేవాలయం వైపు అడుగులు వేయడం కానీ, తరచూ దేవాలయానికి వెళ్ళడం కానీ, ఇలాంటివి మీ మనస్సులో ప్రేరేపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 9లో కేతు ఉంటే మంచి కర్మలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఖచ్చితంగా కూడా 9వ భావాన్ని ఖరాబు చేసుకోకుండా ఉండాలి. అది ఎప్పుడు ఖరాబు అవుతుంది అంటే, చెడు వ్యసనాలు చేసుకున్న, చెడు వ్యసనాలకు వెళ్ళినా కూడా 9వ భావం అనేటువంటి దెబ్బతింటుంది. దాని ఫలితాలు ఇవ్వకుండా రివర్స్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక గమనించుకోండి. ఈ యొక్క మకర రాశి వారికి 2024లో పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. మే తర్వాత కొంచెం బాగుంది గురువు యొక్క మార్పు వలన. కానీ వీరు సర్జరీలు కానీ, ఇంకేదైనా కూడా ముందుకు వెళ్ళాలని కూడా ఖచ్చితంగా కూడా దత్తునికి సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే దత్తాత్రేయ స్వామి పారాయణం కానీ, దత్తాత్రేయ స్వామి ఘోర కష్టోత్తర స్తోత్రాలు కానీ, లేదా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామాన్ని రోజుకు ఒక 108 సార్లు పలుకున్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే, మీకు జన్మస్థానంలో ఈ యొక్క శనైశ్చర రావడం వలన గత 2.5 సంవత్సరాలు, గడిచిన 2.5 సంవత్సరాలు బాగుంది, ఇంకా బాగుంటుంది అని అనుకునేటువంటి వారికి కాస్త జాగ్రత్త. ఇక్కడ టెంప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మిమ్మల్ని. కనుక మీరు టెంప్ట్ కాకుండా జాగ్రత్త వహించితే మంచి ఫలితాలు వస్తాయి. ఎక్కడైనా కూడా మనీ మీరు పెట్టడం కావచ్చును. ఇంకానూ చూసుకున్నట్టయితే రావాల్సిన ధనము కోసము గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కానీ, మనీ ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. కాస్త ఆచితూచి చేయండి. మీకు మే తర్వాత 4వ స్థానానికి గురువు రావడము, అప్పుడు అనుకున్నటువంటి ఫలితాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక కుంభరాశి వారు కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇనుము రిలేటెడ్ అంటే ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నా కూడా మీ యొక్క చార్ట్ చెక్ చేసుకొని ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయంలో మీకు మీ యొక్క లగ్నంలో మీ శని భగవానుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఒకసారి చూసుకొని మీరు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఇనుము రిలేటెడ్ పనులలో కాస్త జాగ్రత్త వహించడం అవసరము. కుంభరాశి వారికి మీకు మే తర్వాతనే బాగుంది. ఈ లోపు కాస్త జాగ్రత్త వహించడం చాలా అంటే చాలా అవసరం. కనుక బీ కేర్ఫుల్. మీనరాశి వారిని చూసుకున్నట్టయితే 2024లో ఏలినాటి శని ప్రభావం మొట్టమొదటి దశలో ఉన్నారు. 2022 ఆగస్టు నుండి కూడా, సెప్టెంబర్ నుండి కూడా బాగా లేదు. 2023లో కాస్త ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ యొక్క సందర్భాలలో బాగుండి 2022 ఆగస్టు నుండి ఒక 5-6 నెలలు బాగాలేక అప్పటికే స్థాన చలనాలు జరిగిపోయి హాస్పిటలైజర్ అయిపోయినటువంటి వారు ఎన్నో కూడా ఎంతమందో కూడా ఉన్నారు. కనుక మీరు చేయాల్సింది ఒకటే, శని భగవానునికి సంబంధించినటువంటి ఆరాధన, శని సంబంధిత దానాలు. ఏ విషయంలో అయినా విదేశీ ప్రయాణాలు ఒకవేళ జరిగినా కూడా మీకు మే తర్వాతనే బాగుంది. గురువు మారిన తర్వాత కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇంకనూ చూసుకున్నట్టయితే ఈ యొక్క గురువు వక్రం వల్ల కూడా మీకు గడిచినటువంటి లాస్ట్ 3 మంత్స్ 4 మంత్స్ కూడా బాగాలేదు. ఇప్పుడు ఈ యొక్క జనవరిలో గురువు సవ్యానికి వచ్చినటువంటి సందర్భంలో కాస్త పర్వాలేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే దాకా పర్వాలేదు. మే తర్వాత నుండి కూడా బాగానే ఉంటుంది. కానీ లగ్నాతు రాహువు మూలకంగా నెగిటివ్ ఆలోచన కానీ, నెగిటివ్ మైండ్ సెట్ ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు గడిచినటువంటి రోజులు ఏదో చెడు
సంఘటనలు జరిగాయి అనుకుందాం. అయ్యో మరలా కూడా అదే జరుగుతుందా, ఉద్యోగం వెళ్తున్నాం, ఇంటర్వ్యూలో పాస్ అవుతానా కానా, ఈ గత 10 ఇంటర్వ్యూలు కూడా కాలేదు, ఇది కూడా కాలేను కావచ్చు. ఇట్లాంటి భావనలు పెట్టుకోకుండా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది కోల్పోకుండా మీరు ముందుకు వెళ్ళండి. చక్కటి ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా కూడా వివాహానికి సంబంధించినటువంటి వారు ఆచితూచి వివాహం చేసుకోండి. ఖచ్చితంగా చార్ట్ చెక్ చేసుకోండి. గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వివాహం అయిన తర్వాత 7.5లో ఉన్నారు కనుక ఈ యొక్క 7.5లోనే మీరు పైకి లేచేటువంటి పరిస్థితి, అంటే బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యేటువంటి సందర్భము ఇదే సందర్భంలో అవుతాయి కనుక బీ కేర్ఫుల్ మీనరాశి వారు. మొత్తం మీద ఈ యొక్క ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు బాగుంది, కొన్ని రాశులకు బాగాలేదు కనుక ఎవరైనా కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం అనేటువంటిది 100కు 75% కరెక్ట్గా ఉంటుంది. చెక్ చేసుకుంటే ఈ గోచారం అనేటువంటి ఫలితాలు మనకు 100లో 25% మాత్రమే ఉంటాయి కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ప్రకారంగా చూసుకున్నదే కరెక్ట్. మహాదేవ శ్రీమాత్రే నమః.